హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనకు శారీ నుండి క్లాత్ తీసుకొని మనకు బ్లౌజ్కు ఏ విధంగా పైపింగ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా మనకు ఈ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. చూడండి, మనకు శారీ నుండి మనకు క్లాత్ ఈ విధంగా తీసుకోవాలి. ముందు భాగం కొద్దిగా క్లాత్ అనేది తీసుకోవాలి. మనకు శారీ క్లాత్ వచ్చేసి మనకు కొద్దిగా క్రాస్ ఉంటుంది కాబట్టి మనకు పైపింగ్ వేసుకున్నా కూడా మనకు ముడత అనేది రాదు. మనకు ఈ విధంగా తీసుకొని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని చివరి నుండి ఒక కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. ఈ విధంగా చివరి నుండి ఒక కుట్ట అనేది పెట్టేసుకుంటూ వస్తే సరిపోతుంది. తర్వాత స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ కొద్దిగా మలుచుకొని స్టార్టింగ్ నుంచి ఒక పావించేసి వదిలేసుకొని ఆ పావించేసి నుంచి కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. స్టార్టింగ్ స్టంచన్ పైకి కిందికి అనుకొని మళ్ళీ కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే కుట్ట అనేది ఫస్ట్ స్టార్టింగ్ కుట్టినప్పుడు కొద్దిగా ఊడిపోతుంది కాబట్టి అటు ఇటు అంటే కుట్ట అనేది ఊడిపోదు. ఈ విధంగా కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. చివరికి వచ్చేసరికి కూడా సేమ్ అదే విధంగా స్టంచన్ పైకి లేపి కుట్ట అనేది కుట్టేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా ఏమైనా చిన్న క్లాత్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మధ్యలో చిన్న ఇట్లా కార్డ్స్ లాగా చిన్నగా కట్ చేసుకుంటే పైపింగ్ వేసుకున్నప్పుడు ముడత అనేది రాకుండా వస్తుంది. కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎంత మలుచుకోవాలనుకుంటే ఎంత సన్నగా కావాలంటే అంత పైపింగ్ అనేది వేసుకోవాలి. ఎంత సన్నగా కావాలంటే అంత పైపింగ్ థ్రెడ్ లేకుండా కూడా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మలుచుకొని దాన్ని పక్కకు ఒక పావు ఇంచెస్ వదిలేసుకొని కుట్ట అనేది పెట్టేసుకుంటే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. కాబట్టి అదే విధంగా చూడండి, స్టార్టింగ్ నుంచి సేమ్ అదే విధంగా పావు ఇంచెస్ వదిలేసుకుంటూ కుట్ట అనేది దాని పక్క నుండి కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. చూడండి, చివరికి వచ్చేసరికి కూడా చివరికి కుట్ట వచ్చేసరికి స్టంచన్ పైకి కిందికి లేపుకుంటూ కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి థ్రెడ్ పెట్టేసుకుంటప్పుడు ఒక ఫస్ట్ స్టార్టింగ్ భుజం నుంచి ఒక 3 ఇంచెస్ వదిలేసుకోవాలి. 3 ఇంచెస్ వదిలేసుకొని ఆ థ్రెడ్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్ ఇదే విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టేసుకున్నాం కదా. ఇంత సింపుల్గా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.